ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు. 200 పింఛన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఆ 2000 కూడా చక్కగిత్తలేడు. ఈ 16 నెలల నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండు. కేసీఆర్ ఇచ్చే 2000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4000 పింఛన్ ఇయ్యలే గాని 4000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్తజని పైన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4000 ఇస్తా అని చెప్పి 4000 చెప్పపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళు 4000 తిన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇంటికి పోయి ఇంకా పాస్ బుక్ చూసుకోండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే 14 ఉంటాయి. 2 పింఛన్లు పోయినాయి నడిమిట్లా. 2 పింఛన్లు ఎగ్గొట్టిండు. చెప్పింది 4000, ఎగ్గొట్టింది 4000. ఇవాళ ఏదో పాలేందో నీళ్ళేందో జర కరెక్ట్ చూసుకోండి.